మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. ప్రయాణం ఇలా జరుగుతూ పోతున్నప్పుడు యాక్చువల్గా గుణశేఖర్ గారు ఆ, సినిమా ఫస్ట్ మూవీ నుంచి కూడా అంటే బాలరామాయణ వారి ఫస్ట్ మూవీ అక్కడి నుంచి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. అలాంటి వ్యక్తికి మీ అసోసియేషన్ ఎలా పరిచయం అయింది? మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒక్కడు కోసం? ఆ, ఇప్పుడు గుణశేఖర్ గారికి ఫస్ట్ సినిమా ఆయన డైరెక్టర్ రామోదం తెలుసు. ఓకే. చోటక నాయుడు ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే బోత్ కేమ్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ సీమ్స్. సార్. అప్పుడు గుణశేఖర్ గారు వస్తారు, ఆయన పరిచయం చేశారు. ఆయనే ఫస్ట్ పరిచయం చేశారు నాకు. మ్మ్. గుణశేఖర్ డైరెక్షన్ చేయబోతున్నాను అని నేను చెప్పాను. మాకు మ్మ్. ఇప్పుడు రామ్ కొల్లను తమ కూడా చేశారు ఆయన అప్పుడు. సార్. గాయం దాన్ని చాలా సినిమాస్ చేశాను అప్పుడు. ఆయనతో రూట్ ట్రావెల్ చేశాను నేను. రామ్ గోపాల్ గారితో. మ్మ్. ఈవెన్ రంగీలో కూడా ఐఎమ్ ది స్టార్టింగ్ డైరెక్టర్. ఓకే. అలాగే ఫస్ట్ టైం సినిమా విన్నాను. జస్ట్ తర్వాత కలకత్తా సినిమా కూడా చేశారు కదా. జస్ట్ అవును, చూడాలని ఉంది. చూడాలని కూడా హిట్ అయింది. మ్మ్. ఇప్పుడన్నీ గుణశేఖరం మోర్ పాపులర్ అయింది. మ్మ్. నెక్స్ట్ సినిమా ఆయన ప్లాన్ చేసుకుంటాను మృగరాజు. మ్మ్. చిరంజీవి గారితో చేశాను, ప్లాన్ చేస్తారు. ఇప్పుడు తోట అని ఎప్పుడు తోటదానికి ఎక్కువ ఆ డైరెక్టర్. ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. సార్. దానికి తోటదారిని మా డైరెక్టర్ పెట్టుకున్నాను. ఏదో ప్రొడ్యూసర్గా ఆయనకి ఏదో సెట్ అవ్వలేదు అనుకుంటాను. మ్మ్. తోటదారిని గారికి అంటే ఇది అతి మీడైతే తోటదారిని నేను అశోక్ పట్టుకో, అశోక్ బాగానే చేస్తానని చెప్పారంట. ఓకే. అప్పుడే గుణశేఖర్ ఫస్ట్ పిలిచారు. మ్మ్. గుణశేఖర్ పిలిస్తే కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఎల్ఏలో మాట్లాడి నాకు తెలుసు గుణశేఖర్ కొంచెం వేరే టైప్ ఆఫ్ సినిమాస్ చేసిన వాళ్ళని తెలుసు నాకు. మ్మ్. బట్ అన్ని టైప్ ఆఫ్ సినిమా చేశారు. ఇవ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ కమల్ హాసన్. సార్. సెకండ్ డే ప్రొదాపోతుంది. ఇట్స్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈవెన్ క్షత్రియ పుత్రుడు ఐ డిడ్ విత్ కమల్ హాసన్. కమల్ హాసన్ విత్ కమల్ హాసన్ గారితో 3-4 ఫిలిమ్స్ చేశాను నేను. సార్. ఆల్ బిగ్ ఫిలిమ్స్. అప్పుడు గుణశేఖర్తో చేయాలంటే పెద్ద టఫ్ ఏం కాదు నాకు. అంతే కదా. బట్ ఆయన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. మ్మ్. కొంచెం చెప్పింది కొంచెం సీరియస్గా, సినిమా మేకింగ్స్ కొంచెం సీరియస్గా తీసుకుంటారు. చాలా సీరియస్గా ఉంటారు. అలాగే ఎంటర్ అయిన తర్వాత చాలా ఫ్రెండ్లీ మూవ్ అయింది. తర్వాత సెట్టింగ్స్ అని చాలా బాగా నచ్చింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజు కలిసి ఉన్నాను. సార్. సెట్టింగ్ బాగా వర్కౌట్ అయింది సినిమా. సార్, ఈ ఒక్కడికి సంబంధించింది ఆ చార్మినార్ సెట్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మొన్న ధనుష్ గారిది కర మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాకి వెళ్తే దాంట్లో సీన్లో భాగంగా క్షత్రియపుత్రుల్లో ఆ కత్తి ఉంటుంది కదా సార్, ఆ కత్తి మేకింగ్ సెట్స్లో ఎలా చేశారు అనేది ఫస్ట్ అంటే వాళ్ళు సినిమా స్టోరీలో ఇంజెక్ట్ చేసుకొని చూపించారు. థియేటర్లో కూర్చోన్నాను తొలి రోజు. ఆ కత్తి ఆ షాటు పడంగానే థియేటర్లో జనం అంతా ఆ క్షత్రియపుత్రుడు వైపు కనిపించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారిగా హాల్ అంతా అలా వేవ్ వచ్చింది ఆ కత్తి చూడంగానే. సో ఆ కత్తి మేకింగ్ అని మీరు దానికోసం చేసిన ఒక కత్తి మేకింగ్ కాదు, క్షత్రియపుత్రుడు స్టార్టింగ్ నుంచే ఒక టఫ్ సినిమా అది. సో సార్. ముగ్గురు చాలా ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు దానిలో. మ్మ్. ఒకటి వచ్చి కమల్ హాసన్ గారు వేసిన మెయిన్, సార్. ఆయనే హీరో, ఆయన స్క్రిప్ట్ రైటర్. మ్మ్. డైరెక్టర్ భరదన్ సార్. ఈజ్ అ టాప్ మోస్ట్ గై. అవును. పిసి శ్రీరామ్. మ్మ్. ఈ లెజెండరీ. మధ్యలో ఆ డైరెక్టర్ నేను. అది కూడా కొత్త. కొత్తది. బట్ అందుకు ముందు కమల్ హాసన్ గారు బాగా తెలుసు నాకు. సార్. ఆ సాంగ్ ఇంద్రుడు చంద్రుడు చేశారు అనుకోండి కదా, అది ముందు ఏదో మై ఫస్ట్ ఫిలిం డేసీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్టిస్ట్ సార్. అనుకో. కమల్ హాసన్ గారు తెలుసు నాకు, ఆయన రికమెండేషన్లో ఇచ్చారు. మ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ వరకు టెన్షన్. మ్మ్. లొకేషన్లో నైట్ చేంజ్ చేస్తారు, డే ఫుల్గా వర్క్ చేయాలి. మ్మ్. పెద్ద రిసర్వర్ చూపించి ఈ మధ్య నుంచి మిడిల్లో రోడ్డు పెట్టాలని చెప్తారు. మ్మ్. ఇది మళ్ళీ పెద్ద ప్యాడీ ఫీల్డ్ చూపించి మధ్యలో ఫెన్సింగ్ ఉండాలి అని చెప్తారు. మ్మ్. ఇదన్నీ యాక్చువల్లీ ఆ డైరెక్ట్ చేయాలని కూడా ఎక్కువ ప్రొడక్షన్ సైడ్ నుంచి మోర్ సపోర్ట్ ఉంటేనే చేయం కుదురుతుంది. కరెక్ట్. ప్రొడక్షన్ సైడ్ నుంచి మోరల్ సపోర్ట్ లేకపోతే మనం చాలా బాగా కష్టపడతారు. మ్మ్. ఇప్పుడు ప్యాడీ మధ్యలో జస్ట్ 500-600 ఫీట్ లెంగ్త్లో ఫెన్సింగ్ ఓవర్ నైట్ చేయాలని ఇట్స్ నాట్ ఈజీ. అవును. ఆల్ మెటీరియల్ రావాలి. అది బార్బేడో శివాజీ గణేశన్ వచ్చినప్పుడు టోటల్ మిడిల్ 1 విలేజెస్ డివైడెడ్ 2. అవును. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. అది మ్మ్. రెడీ అవ్వలేదు. ఆ. దానికోసం ఈయన కోపడతారు, అందరూ పైన షౌట్ చేస్తారు, అలాగన్నీ జరిగింది అక్కడ. అలాగే ప్రతి ఐటమ్లో వీఆర్ గెటింగ్ బ్లేమ్స్. సార్. వాట్ లెర్నింగ్ ప్రాసెస్. అసలు లేర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్. బట్ యాక్చువల్లీ డైరెక్టర్స్ మై అంకుల్ మ్మ్. భరదన్. సార్. అవును. దానికి కొంచెం కన్సిడరేషన్ దొరికిందో
ఏది వైజ్ ఇస్ అ వెరీ టఫ్ సబ్జెక్ట్. సో అలాగా ఫినిష్ చేస్తారు ఆ సినిమా ఎలాగైనా. మ్, మళ్ళీ మినియేచర్ కానీ ద రిజర్వాయర్ ఇస్ బర్స్టింగ్ అండ్ కమింగ్ అవుట్, వాటర్ ఈస్ కమింగ్ అవుట్. సో ఎవ్రీ వన్ అందరూ వర్క్ చేస్తారు దాంట్లో. నోట్ అండ్ వన్ నిన్న ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ కత్తి గురించి. కాస్ట్యూమ్కి సంబంధించి ఆ డిజైనర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, సార్ కత్తి పొడుగ్గా ఉండాలి సార్ కానీ బరువు ఉండకూడదు సార్ ఇటు చెప్తా ఉంటారు అనమాట. అంటే ఆ రోజుల్లో మీరేం మాట్లాడారు నాకు తెలియదు కానీ సినిమాలో పెట్టుకున్న డైలాగులు అవి పొడుగ్గా ఉండాలి సార్ బరువు ఉండకూడదు సార్ అంటే ఆ మేకింగ్ చేసే పర్సన్ అండ్ ఉంటాడు కదా. అయిపోతే లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ Sir. ఐఎన్ఆర్ సన పక్కన జస్ట్ కటింగ్ ద హెడ్ ఆఫ్ అవును. నాసర్, దట్ ఇస్ ద సీక్వెన్స్ క్లైమాక్స్. నిజంగా ఒక వైబ్ వచ్చింది సార్ థియేటర్లో అంతా కత్తి చూడంగానే. సూపర్ హిట్ సినిమా. అవును. అండ్ ఒక్కడ విషయానికి వద్దాం సార్. ఒక్కడ విషయానికి వచ్చినప్పుడు నిజానికి ఆ సినిమా అంతకుముందు ఎవరెవరో ప్రొడక్షన్లోనే చేయాలి. ఆ చార్మినార్ సెట్ విషయం తేలకే ఎంఎస్ రాజు గారు వచ్చేదాకా అది హోల్డ్ అయ్యి చివరికి ఎంఎస్ రాజు గారి చేతుల్లోకి సినిమా వెళ్ళింది. సో చార్మినార్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్ ఒక్కడు సినిమాకి సంబంధించి. ఆ బరువు బాధ్యత అంతా మీ మీద పెట్టారు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదన్నా కాస్త ఆ ప్రయాణం గురించి మాట్లాడండి సార్. నేను ఫస్ట్ చెప్పాను మృగరాజు గురించి చెప్పారు కదా. మృగరాజు ఫినిష్ అయిపోయిన తర్వాత గుణేష్ గారు చెప్పారు ఒకసారి, మీకు ఒక పెద్ద సినిమా నేను ప్లాన్ చేస్తున్నాను, మీకు కాల్ వస్తుంది అని చెప్పారు నాకు. అలాగే బేగా చెప్పి వదిలేశారు. మళ్ళీ తర్వాతనే కొంచెం ఆ సినిమా అయిపోయి మృగరాజు అయిపోయిన తర్వాత ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ ఎంఎస్ ఆర్ట్స్. ఎంఎస్ ఆర్ట్స్ మీన్స్ ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి ఫాదర్. ఓకే, అది ఒక్కడ ఎంఎస్ రెడ్డి, మిస్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఫస్ట్ ప్లాన్ చేశారు సినిమా. ఓకే ఓకే అయ్యా అవును ఆయన దగ్గరికి వెళ్ళింది. కరెక్ట్ శబ్దాలయ మీరు కరెక్ట్ ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అక్కడే ఆఫీస్లో ప్లానింగ్ అని జరిగిందో, నేను ఎంఎస్ రెడ్డి గారు లొకేషన్ చూడడానికి వెళ్తారు. ఈ సెట్ అయ్యానికి లొకేషన్ కావాలి కదా. డైలీ ఆయన నా ఇంటికి వస్తారు వండి తీసుకుంటా. నిన్ను తీసుకుంటూ వచ్చి వెళ్ళి లొకేషన్ తిరగాలి ఫుడ్లో. ఆయన ఉన్నప్పుడు చూసింది లొకేషన్ అది. ఓకే ఈ ఎక్కడ సెట్ చేస్తారు మనం ఆ లొకేషన్ ఆయన చూపిస్తుంది. ఆయనతో నేను కలిసి వెళ్ళి చూసిన ప్లేస్ అది. అప్పుడే ఫైనల్ చేస్తాను ఈ ప్లేస్ బాగుంది సార్ అని, ఇది సరిపోతుందా ఇంకొక ల్యాండ్ చూపిస్తారు నాకు. అదన్నీ ఆయనకి కనెక్టెడ్ ఉంది ల్యాండ్స్, అది సరిపోదు సార్ అని చెప్పి కూడా చూపిస్తారు. అలాగే జస్ట్ ఫైనలైజ్ దట్ లొకేషన్. అలా తర్వాత అది ఆగిపోయింది, ఆ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు, జస్ట్ స్టాప్ అయ్యింది. దెన్ వన్ ఫైన్ డే ఎంఎస్ రాజు గారు ఫోన్ చేస్తారు నాకు, ఇలాగ అశోక్ రా సారి మనం మీట్ చేస్తాను. వెళ్ళారు. మీట్ చేసినప్పుడు స్టూడియోలో గుణశేఖర్ అంటే మహేష్ బాబు ఇవన్నీ కూర్చున్నాను, ఇలా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ఆ డైరెక్టర్ అవుట్ చేయడానికి అని చెప్పాను. వెరీ హ్యాపీ. చిన్న హింట్ ఆల్రెడీ ఇచ్చారు కదా. తర్వాత మధ్యలో ఏం జరిగింది నాకు కూడా తెలియదు, నాకు ఐడియా లేదు. ఆల్రెడీ దే అప్రోచ్ తోటధరణి అనుకున్నాను. తోటధరణి ఏదో ఎస్ఓ నో చెప్పి స్టోరీలో నాకు అనమంటాడు, తెలియదు నాకు. బట్ ఎంఎస్ రాజు పిలిచినప్పుడు ఆయన రెడీ టు డూ వర్క్. పెద్ద సినిమా అది, మీకు కుదురుతుందా? ఎంఎస్ రెడ్డి గారు హీ విల్ డూ ఇట్ సార్. గుణశేఖర్ చాలా సైలెంట్గా ఉన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఐ మేడ్ ఎ బిగ్ స్కెచ్ ఫస్ట్. ఆయన స్టోరీ కంటెంట్ చెప్పాను నాకు లైట్గా. బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాను. ఆ స్కెచ్ కొంచెం ఓవర్ అయిపోయింది, కొంచెం బిగ్ సైడ్ వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు గారు చెప్పారు మాకు వర్కౌట్ అవ్వదు, కొంచెం చిన్నది చెయ్యి, కొంచెం రెడ్యూస్డ్. ఓ నిజానికి ఫస్ట్ ప్లాన్ చేసింది ఇంకా పెద్ద సెట్ ప్లాన్ చేస్తారు. హోల్ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతం మొత్తం ప్లాన్ చేస్తారు. ఫస్ట్ అమ్మో స్కెచ్ లేసారు, ప్లాన్ చేసిన స్కెచ్ లేసారు. ఫస్ట్ వచ్చిన విజన్ అయితే అది. తర్వాత కొంచెం రెడ్యూస్ చేసి తర్వాత డైరెక్టర్ గారు నాకు ఫుల్ స్టోరీ నరేషన్ చేస్తాను. అంటే వెరీ డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాను గుణశేఖర్. అది బాగా నాకు సినిమా ఏదో ఉంది, అదో చాలా రోజు హోండ్ అయింది. ఆ స్టోరీ లాగా మా మైండ్లో హోండ్ అయింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, జస్ట్ అతోడే సినిమా. ఆ సినిమా కూడా ఇచ్చారు నాకు చూడమని రెఫరెన్స్గా. తర్వాతనే ఎంటర్ అయింది. బట్ నాకు పెద్ద టఫ్ అనిపించలేదు. ఇలాగ పెద్ద సెట్ వేయాలంటే పెద్ద టాస్క్ ఇంట్రెస్టింగ్ ఆవేశం అనిపించింది. అది డిఫరెంట్, కొంచెం టఫ్ అయింది. మనం ఎలా చేయాలి ఆ టెన్షన్ నాకు పెట్టలేదు. బట్ చేయాలి, ఆ ఆవేశం పెరిగింది చేయాలి అని చెప్పేసి. బట్ ప్రొడ్యూసర్ మీరు కూల్గానే ఉంటాను, జస్ట్ ఆ పెద్ద టెన్షనే అనిపించలేదు. అలాగే పక్క ప్లాన్ చేశారు. అసలు ప్లేస్ వెళ్ళి చూశాను. అక్కడే నేను డైరెక్టర్ అందరూ కూర్చుంటే హోమం దాన్ని పూజ గీజ అన్నీ చేశారు మొత్తం. డైలీ డైరెక్టర్ ఆల్సో వెల్కమ్ టు ది లొకేషన్. ఫస్ట్ ప్లాన్ చేస్తుంటుంది ఎక్కడే వేర్ ద మహేష్ బాబు ఈస్
సిట్టింగ్ అండ్ డూయింగ్ డిస్కషన్ అండ్ వాళ్ళ ఫస్ట్ ఆయన రూఫ్ టాప్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు. ఓకే. అక్కడి నుంచి చూసింది ఎలాగే అన్ని రూఫ్ టాప్ కనబడాలి, లాస్ట్ చార్మినార్ ఎలాగ కనిపించాలి, అక్కడి నుంచి విషయం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు మనం. టాప్ వ్యూ నుంచే build చేశారు. ఒక పర్టికులర్ పాయింట్లో మనం నిలబడి అక్కడ నుండి ఉండే వ్యూలో టోటల్ అన్ని ప్లాన్ చేసుకోండి. అన్ని సపరేట్ స్కెల్టన్ పెట్టుకుంటూ నిలబడి వేరియస్ హైట్స్ ప్లాన్ చేసుకుంటూ తర్వాత అక్కడి నుంచి చార్మినార్. అప్పుడు ఈ చార్మినార్ కొంచెం లిబర్టీ దొరికింది మాకు. 60 feet కట్ చేసి డౌన్ చేశారు. అండ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద 5th floor. సార్ అప్పుడు అంత హైట్ అవసరం లేదని చెప్పేసి చార్మినార్ 60 feet కట్ చేసి గ్రౌండ్లో పెట్టారు. ఇప్పుడు మోర్ ఎకనామికల్ అండ్ మోర్ వైబుల్ వర్కౌట్ అయింది చెప్తాను. సార్ మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాత గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు మీతో మాట్లాడిన ఆ రోజు మాట్లాడిన మాటలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? మొత్తం వాళ్ళు ఒకసారి చూసుకున్న తర్వాత. గుణశేఖర్ డైలీ వస్తున్నాడు కదా, డైలీ వస్తున్నాను, చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాను. అక్కడే ఆయన స్టోరీ ప్లాన్ చేస్తున్నాను, షార్ట్స్ ఆయన ప్లాన్ చేసుకుంటారు. మనం నేను వర్క్ చేస్తుందే ఉన్నాను. నియర్లీ 300-400 వర్కర్స్ వర్క్ చేశారు, 3 months వర్క్ చేశారు. ఈవెన్ ఎంఎస్ రాజు గారు వస్తారు, ఆయన కింద చూసుకుంటూ వస్తారు, పైకి చూడను, కింద చూసుకుంటూ వచ్చేసి స్పాట్లో వచ్చిన తర్వాత చూస్తారు. మ్యాథ్స్గా కనబడాలి ఆయన. కరెక్ట్ వచ్చిన ప్లసెంట్ ఫేస్ వర్కౌట్ అయ్యింది. అది ఫస్ట్ డైలీ గుణశేఖర్ డైలీ వస్తున్నాను, ఆ ఆవేశం ఫేస్లో ఉండదు.